వెల్కమ్ టు సిఆర్ టీవీ. సో ప్రస్తుతం మనం భువనగిరి నియోజకవర్గంలోని భువనగిరి మండల పరిధిలోని తాజ్పూర్ అనే గ్రామంలో ఉన్నాం మనం. అయితే ప్రత్యేకంగా తాజ్పూర్ గ్రామానికి ఈరోజు రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ప్రతిరోజు కూడా దాదాపుగా ఒక 100 రోజుల నుంచి, అంటే సర్పంచ్గా గెలిచి 100 రోజులు అయింది ఇక్కడ. ఈ 100 రోజుల నుంచి ప్రతిరోజు ఏదో ఒక పత్రికలో, ఏదో ఒక సోషల్ మీడియాలో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం పైన మనం చూస్తున్నాం. సో నిజంగా ఎంతవరకు అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ, రోజు సోషల్ మీడియాలో కావచ్చు, వార్తా పత్రికల్లో కావచ్చు, మనం చూస్తున్న వార్తలు వాస్తవాలను కాదా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. తాజ్పూర్ గ్రామంలో ఈ 100 రోజుల సర్పంచ్ పాలనలో ఎంతవరకు అభివృద్ధి జరిగింది, మనం బయట చూస్తున్నటువంటి సోషల్ మీడియాలో కావచ్చు, వార్తా పత్రికలు కావచ్చు, వార్తలని వాస్తవాలని పబ్లిక్ ని కనుక్కునే ప్రయత్నం చేద్దాం మనం. నా పేరు షరీఫ్ అన్న. ఈ ఫోటో ఎవరిది? ఇది మా రాకేల శ్రీనివాస్ అనేది మా తాజ్పూర్ సర్పంచ్. ఆయన ఇప్పుడు మరి ఆయన ఫోటో పెట్టుకునేందుకు? ఆయన మాకు దేవుడు అసలు ఆయన చాలా పెద్ద గుణమైన మనిషి. ఆయన గురించి చెప్పే లేదుగా మా దగ్గర. ఎందుకంటే నేను చాలా బీద కుటుంబం నాది. ఆటో నడుపుకొని బతా. నా కొడుకు 2 కళ్ళు పోయినాయి పుట్టుకల నుంచే. 2 కళ్ళు పోతే ఆపరేషన్ చేపిద్దామని ట్రై చేసిన. డబ్బులు లేవు నా దగ్గర. 10,000 తీసుకొని పోయినంటే హాస్పిటల్ కు. అక్కడ 60,000 రూపాయలు అయినాయి. పైసలు సరిపోతలేవు అని ఒక ఫోన్ చేసి చెప్పిన, నువ్వేం టెన్షన్ పడక మామ, ఆపరేషన్ చెప్పి ఎన్ని పైసలు అయినా సరే నేను పెడతా అని చెప్పి అనగానే నాకు గుండె ఇట్లా నిండిపోయింది. నా గుండె స్పాట్ లా 50,000 రూపాయలు ఫోన్ పే చేసిండు స్పాట్. తీసుకునే గుణమే లేదు ఆయన దగ్గర. ఆ ముచ్చటిని వెళ్ళొద్దు. తాజ్పూర్ లా ఎవరి నోట్లకి వెళ్ళి కూడా విషయం రాదు. అలాంటి నాయకుడు సీను అంటేనే అందరికి తెలుసు అన్నట్టు. అది మా రాకేల సీన్ అన్న టాలెంట్ అది అన్నట్టు. ఇచ్చుడు వంతే గాని తీసుకున్నది ఆయన వంతులే లేదు. అది అందుకే ఆయన అంటే ఊరు మొత్తానికి ముద్దు బిడ్డ అన్నట్టు. అది ఫోటో పెట్టుకున్నావా? ఇక్కడ తీసేసిన ఆడియో ఫిట్నెస్ చేయాలంటే తీసేసిన. అదే నా బైక్ మీద ఏముంటది అనుకుంటున్నావు? తెలియదు. రాకేల సీను తాలూకా అని ఉంటది. ఏముంటది? రాకేల సీను తాలూకా అని ఉంటది. బండి డ్యూటీకి వెళ్ళింది. అబ్బాయి తీసుకుని వెళ్ళిండు. ఏ పోలీసు వాళ్ళు పట్టుకున్నా ఆ పేరు చూపించి వెళ్ళొస్తా. ఓల్డ్ సిటీలో కూడా తిరుగుతాను నేను ఆ బైక్ వేసుకుని. పంజాగుట్టలో ప్రజెంట్ ఒకసారి పట్టుకుంటే ఆ పేరు చెప్పిన. ఆయన అంటేనే ఏడు ఉంటాడు సార్, మీరేం బండి నా బండి ఆపుతారని చెప్పిన. నా కొడుకు ఆపరేషన్ అయితే అప్పుడు మేదీపట్నంలో 10 మంది పోలీసులు ఎమ్మడబడి పట్టుకున్నారు నా బైక్ ను. పట్టుకుంటూ కూడా సమాధానం చెప్పి ఆయన అంటే ఇది సార్ ఆయన పరిస్థితి. ఆయన గురించి మా నెంబర్ తీసాం, కావాలంటే చాలా కొట్టుకోరు ముందట. కానీ నెంబర్ ఉండాలి మరి చట్టం ప్రకారం నా వెహికల్ కు ముందట ఉంది. ముందట ఉంది. వెనుక నేను తీసేయను. అది నా కొడుకు ఎప్పుడు సాయం చేసిండో అప్పుడే నేను ఫిక్స్ అయిపోయినా. ఈయన నాకు దేవుడు అని ఫిక్స్ అయి నా బైక్ మీద వేసుకున్నా, నా ఆటో మీద వేసుకున్నా. అట్లా. ఏం పేరు నీ పేరు? నా పేరు అబ్దుల్ రషీద్. అబ్దుల్ రషీద్. ఇప్పుడు తాజ్పూర్ గ్రామానికి సర్పంచ్ 100 రోజులు అయింది కదా, ఎట్లుంది సర్పంచ్ పాలన? దేవుని దయ వల్ల మంచిగా ఉంది, పరిశుభ్రత ఉంది. ఇంతకు ముందు అక్కడ ఇక్కడ మొత్తం చెత్త వేసేది. ఇప్పుడు రాకేల సంతోష్ గారు మంచిగా చెత్త బుట్టిలో అమర్జించారు. రోడ్డు పైన చెత్త వేయకుండా. ఈ బస్ స్టాండ్ ఇంత పురాతనంగా పాతగా ఉండే, మొత్తం బండ్లు పార్కింగ్లు వేసుకునేది, చెత్త చెదారం ఉండేది, మొత్తం గలీజ్గా ఉండే. రాకేల సంతోష్ గారు వచ్చిన తర్వాత దీన్ని పట్టించుకొని మంచిగా దీని రూపురేఖలు మొత్తం మార్చిండు. మొత్తం సిమెంట్ వేపించిండు, కలర్ వేపించిండు, మొత్తం మాడిఫై చేసి పాడదెంగిండు. ఇప్పుడు ఏంటంటే బస్సులు ఆగకపోయేది, ఇప్పుడు బస్సులు గిట్లా ఆగుతున్నాయి దేవుని దయ వల్ల. బస్ స్టాండ్ అయితే ఇప్పుడు బస్ స్టాండ్ అయితే పెయింటింగ్ గింటింగ్ మొత్తం మాడిఫై చేయించింది ఆయన. ఏం పేరు సర్పంచ్ పేరు? రాకేల సంతోష్, రాకేల శ్రీనివాస్. పెద్ద ఆవిడ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ చనిపోవడం జరిగింది. వాళ్ళకు ఒక గూడు లేదు, అంటే బతకడానికి ఎలాంటి సపోర్ట్ లేదు. ఇలాంటి దీనస్థితిలో ఉన్నటువంటి మహిళని గ్రామ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో సంతోష్ శ్రీనివాస్ గారు అది చూసి గమనించిన తర్వాత స్వయంగా తన సొంత డబ్బులతోటి, తన సొంత ఖర్చుతోటి మానవత్వం చాటుకుని ఇక్కడ ఒక ఇల్లు కూడా కట్టేయడం జరిగింది. సో గతంలో ఇది ఇల్లు వాళ్ళ పరిస్థితి, ఇది ఇంతకుముందు పరిస్థితి ఇది. ఒకటే ఉంది, ఎవరు లేరు. నా గోస చూడలేక సర్పంచ్ వేసి ఇచ్చాడు. మీ కొడుకు బిడ్డలు ఎవరు లేరు? ఎవరు లేరు. ఆయన ఎవరు లేరు, కొడుకులు బిడ్డలు ఎవరు లేరు. ఒక్కదాన్నే ఉన్నా. మా భర్త అమ్మాడుగులో వాడు చచ్చిపోయాడు. ఆయనకి ఈత రాదు. 2 బలరు గవర్నమెంట్ నుంచి కొట్టుకరాను పోయిండు. అందులో పోతే కొట్టుకరాను పోయిండు. బర్రె పోయిండు, ఆయన పోయిండు.
అంత పోయింది. ఎవరు లేరు ఇక. చలికాలం అయినా ఎండాకాలం అయినా వర్షాకాలం అయినా ఇదే నీకు ఇల్లనే ఉండేది. ఈ పాములు తేళ్లు ఇలా ఉన్నాం. ఈ పిల్లలు కాపాడుతున్నాయి నన్ను. పాములు తేళ్లు వస్తాయి, కొట్టేస్తున్నాయి, అవి వస్తాయి, రానిస్తలేవు. కాదు, నేను పేపర్ లో చూసిన ఇదంతా పరిస్థితి చూసిన తర్వాత ఇక్కడ సర్పంచ్ ఎవరైతే ఉందో సంతోష శ్రీనివాస్ తను వచ్చి ఇల్లు కట్టించండు. వాస్తవేనా? ఆయన డబ్బులు అవి ఆయన కట్టించిండా? నువ్వు చెప్పినావు ఆయన వచ్చి ఆయన కట్టించిండు. నేను నాకు ఎవరు లేరు అరసలు అంటే నాకు ఎవరు లేరు. ఈ తేళ్లు పాములు వస్తున్నాయి, వాన కొడుతుంది, వర్షం కొడుతుంది, ఎట్లా చేయాలో దండం చేస్తా అంటే అలా కట్టించాడు. అంగన్వాడీ సెంటర్ కి రాకల సంతోష్ శ్రీనివాస్ ఎలాంటి సేవలు అందించారు? ఫస్ట్ మా స్కూల్కి గత 10 సంవత్సరాల కింద 10 years కింద 2015లో అతను ఎందుకో ఇట్లా కరెంట్ ఆఫీస్లో పనిచేస్తుండే అతను ఎందుకో ఈ రకంగా పోయి ఇట్లా స్కూల్కి వచ్చిండు. వచ్చి ఏం చేసిండు, ఫ్యాన్ లేదా పిల్లలు, అప్పుడు మాకు పిల్లలు 25-30 మంది ఉందరు. ఆ 25 members తల్లులు భోజనానికి వద్దురు. అప్పుడు ఆ 20 మంది వాళ్ళు కూడా చూసిండు, మా పరిస్థితి చూసిండు, ఫ్యాన్ లేదా, కరెంటు లేదా ఇంట్లో అని ఆలోచించి ఆయన కరెంటు వెంటనే నేను చేపిస్తా అన్నాడు. తెల్లారే ఒక మనిషిని తోలిండు, ఈ కరెంట్ అంతా ఫిట్ చేపించిండు. అప్పుడే ఫ్యాన్ ఫిట్ చేపించిండు 2015-16లో. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకరోజు చైర్స్ మాకు గవర్నమెంట్ ఆఫీస్ నుంచి కొన్ని వచ్చినాయి, పిల్లల చైర్స్ వస్తే అవి సరిపోకపోతే ఈ చిన్న చైర్స్, ఈ పెద్ద ఇవి 2 చైర్స్ ఇవి ఒకరోజు పంపిస్తానే అవి కూడా తెచ్చేసిండు. ఆ తర్వాత కొన్ని ఇట్లా చూస్తుంటే మా పరిస్థితి చూస్తుంటే ఈ కలర్లే కానీ పెయింటింగే కానీ కరెక్ట్గా లేదు, ఏంది పరిస్థితి, అంగన్వాడీ స్కూల్ను పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరా అని ఆలోచించి వంట రూమ్కి కూడా ఇబ్బంది అవుతుందని మాకు వంట రూమ్లకు కొన్ని సెల్ఫ్లు కట్టించి, అదే స్టవ్ పెట్టుకోవడానికి వాష్ బేసిన్ అవన్నీ కట్టించిండు. ఇగో ఈ సెల్ఫ్లు కట్టించిండు. మళ్ళీ మాకు బయట కడుక్కోవడానికి కూడా పిల్లలకి చాలా ఇబ్బంది ఉంది. తిరిగితే ఇట్లా మనం అన్నం మెతుకులు ఇట్లా వేస్తుంటే అంతా ఇక్కడింత అక్కడింత పోయి చెల్లా చెదరగాయి అంత గలీజ్గా ఈగలు దోమలు ఉంటున్నాయని అట్లా కూడా ఆలోచన చేసి వాషింగ్ ఏరియా కట్టించిండు. పిల్లలు చేతులు కడుక్కోవడానికే కానీ మేము తోముకోవడానికే కానీ ఇట్లా కట్టించరు. వేరే దగ్గర శ్రీనివాస్ గారు అధికారంలోకి గెలిచినాక ఇంకా మాకు ఒక రోజు అనుకోకుండా వచ్చి చూస్తే ఇక పెయింటింగ్ లేదు, ఏం లేదు, ఇది ఎట్లా నీట్గా అనిపిస్తలేదు నాకు అన్న. ఏం చేసిండు, ఇమీడియట్గా పోయిండు, పెయింటింగ్ వేపియాలి, 26 జనవరికి పెయింటింగ్ వేపించి మనం జెండా ఎగిరేయాలి ఇక్కడ అన్న ఉద్దేశంతో వెంటనే పెయింటింగ్ వేపించిండు. అప్పటి నుంచి మా పిల్లలు ఒక 10 మంది స్ట్రెంత్ పెరిగిండ్రు. మా స్కూల్లో 12 మంది ఉండ్రి, 12 మందికి ఇంకా 8 మంది పెరిగిండ్రు. మాకు హెల్ప్ అన్ని విధాలా చేస్తుంటే ఈ డెవలప్మెంట్ని చూసి పిల్లలకు నీట్నెస్ కానీ ప్రతి విషయంలో కానీ ఉన్నది. మళ్ళీ ఈ మధ్య కాలంలో పైన డ్రమ్ము పెట్టిపించిండు, నల్లాలు ఫిట్ చేయించిండు. ఈ మధ్య కాలంలో ఇప్పుడు మాకైతే అన్ని విధాలా హెల్ప్ ఉన్నది. మళ్ళీ हुसैन भी क्या काम करते इधर? मैं आंगनबाड़ी का आया हूँ. आपका सरपंच कौन इधर संतोष कैसा काम कर रहे हो? उन्हें अच्छा करती है. क्या कर रहे हैं? कर ये काम वो नहीं है मैडम बोलते, ये नहीं है बोलते, सब दिलाती है, अच्छा कराती है बेटे. हाँ आंगनबाड़ी में काम कर रहे हो ना? हाँ. आंगनबाड़ी सेंटर क्या काम कर रहे हो? कौन सरपंच? वो सब पेंट डाला है, वो सब दाल को लेकर आए, अंदर क्या क्या काम है सब डालिया बेटे. हाँ. और क्या किया? हाँ वो सेल पानी है तो सेल पानी ఇదివరకు చెత్తబుట్టలు లేకుండే, ఇప్పుడు చెత్తబుట్టలు ఇచ్చిండు. ఎవరైనా ఇంట్లో చెత్తబుట్టలు నింపుతుర్రు. మేము ఆరోగ్యంగా చేసుకొని పోతున్నాం. ఇప్పుడు ఏమంతా సీతారం కాగితాలు ఏమి ఉంటలేవు, నీట్ గా అవుతుంది. ఇప్పుడు ఇది సర్పంచ్ సంతోష శ్రీనివాస్ గారు ఇవి వేపించిండు, ఇంకా కూడా తెచ్చిండు. అవి కూడా ఇవ్వాలి, ఇంకా ఆఫీసులు ఉన్నాయి. ఇంతకుముందు లేకుండా ఇవి లేకుండే, ఇప్పుడే తెచ్చేసిండు. శ్రీనివాస్ వచ్చి నుంచే తెచ్చేసిండు. ఉండడం వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం అంటే ఇక వేసుకుంటున్నాం, అందరు ఇంట్లో వస్తుర్రు, మేము వేసుకుంటున్నాం. ఊరంతా జర కాగితాలు పట్టలేవు, మంచిగా ఉంటున్నాయి. చెత్తబుట్టలు లేకముందు మీరు ఇబ్బంది పడ్డారు? ఇబ్బంది పడ్డాం, నూక లేక అన్ని కాగితాలు బోయిదాలు అన్ని ఉండే, ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు మంచిగా అయినాయి. ఇప్పుడు చెత్త తీసుకొచ్చి ఇంట్లో వేస్తున్నారు. ఇక ఎన్నోళ్ళది వేసుకోపోతున్నాం, వేసిన వాళ్ళది నింపుతారు. ఇవి వేసుకోపోతాం. ఎన్ని బుట్టలు ఉన్నాయి? ఇట్లా
ఇటువంటివి ఇప్పుడు 8 ఉన్నాయి, ఇంకా 6 తెచ్చేసిండు ఆఫీస్ లో. అవి కూడా ఇయ్యాలి. చెత్త కూడా తేవడం వల్ల మీకు ఈజీగా అవుతుంది మరి చెత్త తీయడం అంతా? ఈజీగా అవుతుంది సార్, ఈజీగా అవుతుంది. గ్రామం కూడా కొంచెం నీట్గా ఉంటుంది. నీట్గా ఉంటది. ఇప్పుడు కాగితాలు వైదాలు ఏం పడాయి, వాళ్ళన్నీ ఇంట్లోనే తెచ్చేస్తుర్రు. తడి చెత్త అన్నది ఇండ్లలో పెట్టుకొని వేస్తుర్రు, పొడి చెత్త అన్నది ఇంట్లో నింపుతుర్రు. పేరమ్మని పేరు? నా పేరు, మా ఊరు తాజ్పూర్. నా పేరు ఒరగంటి పద్మ. ఏం పని చేస్తావు? నేను హోటల్ నడిపిస్తాను అన్నట్టు. ఏమేమి చేస్తారు ఈ హోటల్లో? పూరి, ఇడ్లీ, దోశ చేస్తాను. అది ఇంతకు ముందు అయితే మాకు ఈ పూరి పిండి అయినా ఏదైనా కానీ కోతుల పెడత బాగుండేది మాకు. ఇప్పుడు మాత్రం మా సంతోష శ్రీనివాస్ గారు సర్పంచ్ అయినాక మాకు కోతులు అన్ని పట్టించి ఇప్పుడు మేము ఏం చేసుకున్నా నిర్భయంగా చేసుకుంటున్నాం అన్నట్టు. అప్పుడు ఏదైనా భయం అయ్యేది, కోతి ఇది ఎత్తుకోవతుందా అది ఎత్తుకోవతుందా అని భయం అయ్యేది. ఇప్పుడు ఏది లేదు, నిమ్మలంగా ఉన్నాం అన్నట్టు. అన్ని కోతుల్ని పట్టించి ఒక మంచి పని చేసిండు అన్నట్టు ఆయన మాకు. ఎప్పుడు పట్టించిన కోతులు? ఆయన సర్పంచ్ కాగానే ఫస్ట్ పని అదే చేసిండు, కోతుల్ని పట్టియడం ఫస్ట్ పని చేసిండు మాకు. అది ఎట్లాంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు కోతులు రావడం వల్ల? పిండి ఈ పూరి వేస్తుంటే పిండి ఎత్తుకపోయేది, పూరీలు ఎత్తుకపోయేది, అన్ని ఎత్తుకపోయేటివి. అట్లా అయ్యే వరకు మాకేంది ఈ చేసేదే అంత మాత్రము. అండ్లా అవి ఎత్తుకపోయే వరకు లాస్ అయ్యేది. ఇక ఆ బాధకి మేము అందరం అనడం వల్ల ఆయన దృష్టికి వచ్చింది. ఆయన దృష్టి నుండి ఇక మా సర్పంచ్ గారు పట్టించారు. కోతులు లేవు, వస్తలేవు కోతులు. ఇప్పుడు ఏం చేసుకున్నా భయం లేకుంటే చేసుకుంటున్నాం అన్నట్టు. అట్లా ఇప్పుడు సర్పంచ్ గా గెలిచి 100 రోజులు అయింది కదా, మరి 100 రోజులలో ఆయన మీకు అందుబాటులో ఉంటా మంచిగా? అన్నిటికీ అందుబాటులో ఉంటాడు. ఏది చెప్పినా చేసినా, ఒక ఫోన్ కాల్ అయినా దేనికైనా అందుబాటులోనే ఉంటాడు. ఏది చెప్పినా గానీ, సహాయం అయినా ఏదైనా గానీ ఆయన కరెక్ట్ గానే చేస్తారు. ఎవరు సర్పంచ్ పేరు? ఏం పేరు ఇక్కడ? సంతోష శ్రీనివాస్ గారు. ఏం పేరు నీ పేరు? కోట వెంకటేష్. ఎవరు మీ సర్పంచ్? ఎవరు ఇక్కడ? రాకల సంతోష్ శ్రీనివాస్ గారు. సో రాకల సంతోష శ్రీనివాస్ గెలిచి దాదాపుగా ఒక 100 రోజులు గడిచింది కదా. సో ఈ 100 రోజులలో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయా? గ్రామంలో ఏ సమస్య రాకుండా వీధి దీపాలు గాని, వీధి స్తంభాలు గాని, లైట్ల సమస్య లేకుండా, మరదొడ్ల సమస్య లేకుండా, ప్రజల వద్దల పాలన తనే వచ్చి అన్ని తెలుసుకుని సహకరిస్తుంది. ఇంకేం కావాలన్నా మేము అడగకుండానే ఆయన చేసి పెడుతున్నాం. ఎన్ని స్తంభాలు వేసిండు? దాదాపుగా 10 నుంచి 15 స్తంభాలు వేసిండు. 50 రేట్ల దాకా ఆ ఊర్లో కొత్త వినియోగించాడు. ఆ రోజు మనం పేపర్లో, టీవీలో చూస్తున్నాం కదా, అంటే ప్రతిరోజు ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం తోటి పేపర్లో కనబడుతున్నాడు. వాస్తవాలన్నా అవన్నీ 100% వాస్తవం. మాకు ఆ సర్పంచ్ కావడమే అదృష్టం మా ఊరికి. ఎవరైనా ఈ పనులు చేయకపోదురు, ఆ గెలవగానే వాళ్ళ పనుల వాళ్ళు అందరు. తను నిత్యం ప్రతి బజారు తిరుక్కుంటూ ఎక్కడ సమస్య ఉంది, ఏం కథ, అన్న తమ్మి అని అందరు తెలుసుకొని కార్యక్రమం చేస్తుంది. నీ పేరేం పేరే? నా పేరు కోట నాగేష్. ఎట్లుంది సర్పంచ్ పాలన 100 రోజులలో? ఎంతో అభివృద్ధి. అంటే ఎట్లా, ఏం అభివృద్ధి చేసిండు? నేను ఒకటి అడిగిన, స్కూల్లో పరిస్థితి పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, అన్ని కోతులు ఉంటున్నాయి, జర అది పట్టించే కార్యక్రమం చేయమని అంటే ఆయన అనుకోకుండానే నేను గెలవగానే నేను చేపిస్తా అన్నాడు. 15 రోజులనే చేసిండా. మళ్ళీ ఒకటి స్తంభాలు. నిన్న వాళ్ళు 4th 5th పిల్లలు, వాళ్ళు దాదాపుగా ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ క్యాపిటల్స్ మొత్తం చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఎట్లా మేము ఇంప్రూవ్ చేస్తున్నాం అనేది మీరు ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నారు, వేరే అని కూడా కాదు. ఇంకోటి మాకు ఇక్కడ రేకల శ్రీనివాస్ గారు, అది వాళ్ళ RSK ఫౌండేషన్ నుంచి వెళ్ళి మేము ఇక్కడికి రాగానే నేను వచ్చి, ఇప్పుడు ఇది 2nd ఇయర్, ఇది ఈ 2nd ఇయర్ పీరియడ్ లో సార్ పొజిషన్ ఇట్లా ఉంది, వారు అప్పుడు సర్పంచ్ కూడా కాదు ఆయన, కానీ స్కూల్ కి నేను కంపల్సరీ సేవ చేయాలి, స్కూల్ ఎంతో బడి అంతే, కానీ బడి కంటే ఎక్కువ స్కూల్ డెవలప్ అయితే ఊరు మొత్తం డెవలప్ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మాకు స్కూల్కి ఇవి కావాలని జస్ట్ ఒక మాట చెప్పినాం ఆయనకి. మాకు స్కూల్కి కావాల్సినటువంటి అప్పుడు పిల్లలు తక్కువ ఉంటాయి, ఒక ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్కి అందించిన సేవలు ఎట్లాంటి అవి చెప్పలేనటువంటివి, కానీ మేము ఇప్పుడు చెప్తాము. ఒక 3 టీవీలు అందించడం జరిగింది మాకు, వాటితో పాటు వైఫై కూడా వారే అరేంజ్ చేయడం జరిగింది. దాంతోపాటు పిల్లలకి స్టార్టింగ్ నుంచి నోట్ బుక్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి టోటల్ స్టేషనరీ, వాళ్ళకి ఎన్ని నోట్ బుక్స్ అవసరం ఉంటాయి, ఏమేమి పెన్స్ అవసరం ఉంటాయి, వాళ్ళకి కావాల్సినటువంటి కంపాస్ బాక్సులు కావచ్చు, ప్లస్ తర్వాత వాటర్ బాటిల్స్ కావచ్చు, ఇంకా ఇట్లాంటి పిల్లలకి ఏది అవసరమైందంటే అది ప్రతి ఒక్కటి వారు అందించడం జరుగుతుంది. పిల్లల్ని రెగ్యులర్గా స్కూల్కి పంపించడం జరుగుతుంది. దాంతోపాటు ఎవరైనా పిల్లలు ఒకవేళ స్కూల్కి రాకపోతే సార్ ఇట్లా పిల్లలు రావడం లేదని అంటే ఆ పేరెంట్స్కి ఫోన్ చేయడం. స్కూల్లో ఆయన చేసిన పనులు కూడా చెప్పండి, ఈ స్కూల్కి ఆయన అందించిన పనులు కూడా చెప్పండి. అదే సార్, ఇప్పుడు టీవీస్ వారే డొనేట్ చేసారు, టీవీస్ చేసారు, తర్వాత అనేక రకాలైనటువంటి ప్రైజెస్,
ఇప్పటిదాకైతే చేసింది అది. కాకపోతే ఏంటంటే పోయినసారి మనకు సివిల్ వర్క్స్ కింద అమాదర్శ పాఠశాల సివిల్ వర్క్స్ కింద మనకు కొంత ఫండ్స్ రావడం జరిగింది. ఆ ఫండ్స్ తోటి ఈ రూమ్ కానీ లేకపోతే తర్వాత ఈ ఇది ఒకటి కానీ ఇట్లాంటివి చేయించడం జరిగింది. అయితే కలర్స్ చేపిస్తామని చెప్పారు. అమ్మ మాట్లాడుతున్నారు, స్ట్రెంత్ కూడా పెంచే కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు. ఇప్పుడు మా దగ్గర 60 మంది ఉన్నారు సార్. 100% 100 అబోవ్ చేస్తాం. కొంతమంది దగ్గరికి పేరెంట్స్ దగ్గర కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా పంపించేటందుకు ముందుకు వస్తున్నారు. ఒక 100 మెంబర్స్ 100 అబోవ్ స్ట్రెంత్ చేస్తాం. దాంతోపాటు ప్రతి క్లాస్ రూమ్కి ఒక వాటర్కి సంబంధించినటువంటి ఏమంటాం వాటర్ ఫిల్టర్ లాంటిది, ప్లస్ దాంతోపాటు మిగతా రూమ్లల్లో టీవీస్ అరేంజ్మెంట్, ప్లస్ తర్వాత మాకు ఒక 8 ట్యాబ్స్ అరేంజ్ చేస్తున్నారు, ఒక సిస్టమ్ అరేంజ్ చేస్తామన్నారు. ప్లస్ తర్వాత పిల్లలకు కావాల్సినటువంటిది ఇక్కడ ఒక డయాస్ ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత పిల్లలకి ఆడుకునేటందుకు ఇక్కడ ప్లేవే మెటీరియల్స్ అయితే ఏం లేవు. అందుకనేసి ఒక స్లైడరు ప్లస్ తర్వాత స్వింగ్ ఇట్లాంటి టోటల్గా కార్పొరేట్ స్కూల్కి తగ్గకుండా మన స్కూల్ని అట్లా డెవలప్ చేసుకుందండి. అట్లా డెవలప్ చేసుకొని మన గ్రామం నుంచి వెళ్ళి ఎవరైతే ప్రైవేట్ స్కూల్కి పోతున్నారో ఆ పిల్లలందరినీ కూడా మన స్కూల్కి వచ్చే విధంగా వారు శతవిధాల ప్రయత్నం చేసేటందుకు చేస్తున్నారు. అదేవిధంగా కార్యక్రమాలు కూడా చేసేటందుకు ప్రయత్నం. సో ఓవరాల్ గా అయితే ఇక్కడ గ్రామ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో సంతోష శ్రీనివాస్ గారు అంటే ప్రభుత్వ పాఠశాలకి మాత్రం అన్ని విధాలుగా సహకారం అన్ని విధాలుగా వారు ఇద్దరు 100%. రాజ్పూర్ గ్రామం పేరు ఆదర్శ్. మా విలేజ్ లో సర్పంచ్ రాకల సంతోష శ్రీనివాస్ గారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే దొంగల భయం అవన్నీ ఏవి ఉండకుండా గల్లీ గల్లీ ఏర్పాటు చేయడం జరిగింది. చేసిండు, ఏర్పాటు చేసిండు. 20-25 చేసిండు. గల్లీ గల్లీకి చుట్టూ ఊరంతా మొత్తం 20 సీసీ కెమెరా ఏర్పాటు చేసిండు. మంచి పని చేస్తున్నాయి, అవి క్లారిటీ వస్తున్నాయి, అన్ని మంచి పని. పర్లేదమ్మా. ఏం పని చేస్తారు మీరు? కూరగాయలు కట్ చేస్తారా? ఏం పేరమ్మా నీ పేరు? అయ్యో ఫస్ట్ దాన్ని తెలియాలి కదా మాకు. ఏం పేరు చెప్పమ్మా? నా పేరు స్వప్న. స్వప్న ఏం పని చేస్తాను? కూలీ చేస్తా. ఎవరు మీ సర్పంచ్ ఎవరు ఇక్కడ? సీను రాకల సంతోష ఓకే. సర్పంచ్ గెలిచి దాదాపు 100 రోజులు అయింది కదా. రోజు మేము పేపర్లలో టీవీలలో చూస్తున్నాం తాజ్పూర్ గ్రామంలో బాగా అభివృద్ధి చేస్తున్నా చెప్పేసి వాస్తవం కరెక్టే. ఏం పని చేస్తుండ్రు? ఏం చేసి చెప్పండి. అన్ని ఏదంటే అది చేస్తాడు. అంటే ఏ పనులు చేసిన ముఖ్యంగా అంటే ఇక అన్ని పేదలకు గాని ఊర్ల సమస్యలు ఉన్నా ఏ దానికైనా గాని ఒక ఆపత్తి సంపత్తి గల్లీలే గాని ఏదైనా గాని మాకు సర్పంచ్ పదవిలో లేక ముందు కూడా చేసిండు ఆయన. ఇంకా పదవికి వచ్చినాక ఇంకెక్కువ చేసి. ఇప్పుడు 100 రోజులు అయింది సర్పంచ్ గెలిచాను. ఏమేమి పనులు చేసినాము? ఏం పనులు అంటే గల్లులు, రోడ్ల, బస్ స్టాండ్లు అవన్నీ మంచిగా నిరుపేదలకు అన్ని చేసిండు. చెప్పమ్మా ఏం చేసిండు? నిరుపేదలకు ఇల్లు లేని వాళ్ళకి కూడా ఇల్లు కట్టించిండు. శివాలయం కాడ సాఫ్ చేపించిండు, గల్లీలు సాఫ్ చేపించిండు. పేదవాళ్ళు ఎవరు ఇంటి దాకా పోవాల్సిన అవసరం కూడా లేదు. ఆ ఇంటి గేట్ వరకు పోయే వరకే వాళ్ళ ఆపద తెలుసుకుంటాడు, 10 రూపాయలు సాయం చేస్తాడు. కష్టాలలో ఉన్నా ఆయన వచ్చి నిలబడి నేనున్నా అని భరోసా ఇస్తాడు మాకు. ప్రతి ఒక్కటి ఇప్పటి వరకు సర్పంచులు ఉన్నది ఒగెత్తు, ఇప్పుడు మా సీను సర్పంచ్ ఉన్నది ఒగెత్తు. సర్పంచ్ శ్రీనివాస్ కాదు కదా? సంతోష శ్రీనివాస్ సంతోష రాకల సీను. ఏం పేరు నీ పేరు? నా పేరు దస్తగీర్. ఎవరు మీ సర్పంచ్ ఇక్కడ? రాకల సీనన్న. సంతోష 100% అందుబాటులో ఉండు. ప్రతి ఇంటికి ప్రతి గడప గడపకు అందుబాటులో ఉంటాడు సీనన్న. ఎవరు ఫోన్ చేసినా గానీ ఇప్పుడు ప్రతి దానికి రెస్పాన్స్ అవుతాడు అన్న. సర్పంచ్ గెలిచి దాదాపుగా ఎంత 100 రోజులు అయింది కదా? 100 రోజులు. 100 రోజుల్లో ఏం చేసిండు? 100 రోజులుగా సీనన్న చాలా రకాలుగా అభివృద్ధి చేసిండు. ఇప్పుడు మేము చెప్తే కొన్ని మర్చిపోతాం. అన్ని అభివృద్ధులు చేసిండు. ఆ అభివృద్ధులు ఏమేమంటే ఇప్పుడు మేము మా మసీద్కి సంబంధించి కూడా మసీద్లో కొన్ని ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు కొన్ని ఇబ్బందులు జరిగినా కానీ ఇప్పుడు ఉండాలి మసీద్లో కూడా అందరికీ సొంతబాట్లు ఉండాలని సీసీ కెమెరా వాళ్ళకి ఇప్పించడం జరిగింది. మొన్న రీసెంట్గా ఇఫ్తార్ విందు ముస్లింలు గ్రామంలో లేడీస్, మహిళలు, పురుషులు ఎంతమంది అయితే ఆ రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉంటారు వాళ్ళందరికీ ఒకరోజు ప్రోగ్రాం పెట్టి దావత్ చేయడం జరిగింది. మళ్ళా ఇఫ్తార్ విందులో పాల్గొనడి ఇక్కడ మసీద్ ముందు చీకటిగా ఉంది అని అబ్జర్వ్ చేసి వెంటనే ఒక్క రోజుల్ని స్తంభం నాటించి వైర్ గుంజించి లైట్ గుండే వేపించడం జరిగింది. మళ్ళా రంజాన్ తోఫాలు ప్రతి సంవత్సరం సీనన్న గత సంవత్సరాల నుంచి
ఇస్తూనే ఉండరు సీనాల రంజాన్ తోఫాలు ప్రతి ఇంటింటికి. ఇప్పుడు మా తాస్పూర్ గ్రామంలో దాదాపు ఒక 100 కుటుంబాల కంటే ఎక్కువ, ఎవరికి ఏ కుటుంబంకి అందకుండా కానియకుండా ఎక్కువైనా సరే అని ప్రతి ఇంటింటికి ప్రతి కుటుంబానికి రంజాన్ తోఫా అనేది ఇవ్వడం జరుగుతుంది. నమస్తే, ఏం పేరు నీ పేరు? నా పేరు దేవరాజు నాగేశ్వరరాజు అండి. ఇక్కడ తాజ్పూర్ గ్రామ హనుమాన్ దేవాలయ పూజారిగా ఇక్కడ చేస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మన సీతారాముల కళ్యాణము శుక్రవారం 27 తారీఖు ఉన్న పర్వదినంగా ఇక్కడ ఆ రోజు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ వాటర్ ట్యాంకు ఇక్కడ నిర్మించడం జరుగుతున్నది. ఎవరు నిర్మిస్తున్నది? ఇక్కడ వచ్చేసి మా గ్రామ సర్పంచ్ రేకల సంతోష్ శ్రీనివాస్ గారు ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. ఇక్కడ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మన వాటరు ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. అదే విధంగా ప్రతి శనివారం మంగళవారం ఇక్కడికి వచ్చిన భక్తులకు కూడా కాలు కడుక్కోవడానికి ఇబ్బంది ఉన్నదని చెప్పేసి కూడా ఈ పండుగ పర్వదినంలో ఇక్కడ వాటర్ ప్లాంట్ నిర్వహించడం జరుగుతున్నది. సో ఇక్కడ ఉన్నాం మనం వానరముల పండ్ల తోట అంట, మంకీ ఫుడ్ కోర్ట్ తాజ్పూర్. ఓకే, ఏం పేరు నీ పేరు? నా పేరు బసవమ్మ. బసవమ్మ, ఏం పని చేస్తావు ఇక్కడ? మేము ఇదే పని చేస్తాం. కూలినాలు చేస్తారా? కూలీలు చేస్తాం. ఇంట్లో పని చేస్తావా నువ్వు? చేస్తాం. అవన్నీ పండ్ల చెట్లు అవి? అవన్నీ పండ్ల చెట్లే, జామ చెట్లు, మామిడి చెట్లు, అల్లనేర చెట్లు, మన బొంత పండ్ల చెట్లు, యాప చెట్లు ఉన్నాయి, మన చిప్పల చెట్లు కూడా ఉన్నాయి. అన్ని పండ్లు ఉన్నాయి, అన్ని రకాల పండ్లు ఉన్నాయి. ఎవరు ఎవరు చూసుకుంటారు అంతా? అన్ని రామ్ సార్ తీసుకుంటాడు, ఫీల్డ్ ఆఫీసర్ తీసుకుంటాడు. ఎవరు నాటించిన చెట్లన్నీ ఎవరు పెట్టించారు? ఇవన్నీ గవర్నమెంట్ నుంచి. గవర్నమెంట్ నుంచి వస్తున్నాయా? బాగా చూసుకుంటారు మరి? చూసుకోండి, మంచిగానే చూసుకుంటారు. ఎవరు మీ సర్పంచ్ ఎవరు ఇక్కడ? రాకల సంతోష్ శ్రీనివాస్. ఓకే, ఆయన అందుబాటులో ఉండమని అందరికి? అందరికి ఉంటాడు. అంటే ఈ మొక్కలకు కానీ ఈ చెట్లకు కానీ ఆయన తరపున సపోర్ట్ ఉందా మంచిగా? ఉన్నది, మంచిగానే ఉంది సపోర్ట్. అన్ని మంచిగానే చేస్తున్నా. మా ఊరికైతే మంచిగానే చేస్తుంది. లైట్ ఎవరు వేయించారు? లైట్ కూడా సర్పంచ్ పెట్టాడు. ఓకే, అదేంటి వైకుంఠ. సో ప్రస్తుతం మనం తాజ్పూర్ గ్రామంలో పల్లె ప్రకృతి వనంలో ఉన్నాం మనం. సో ఇక్కడ వాళ్ళ సిబ్బంది కూడా ఉన్నారు, రకరకాల మొక్కలు ఉన్నాయి. చెప్పమ్మా, ఏం పేరు నీ పేరు? రాణి. రాణి, ఇక్కడ పని చేస్తావు? ఇక్కడనే పని చేస్తాం. ఏ మొక్కలు ఉన్నాయి ఇక్కడ? ఇవి ఇవి అది మునగ చెట్లు. మునగ చెట్లు. అది ఇది టమాటా మొక్క. టమాటా మొక్క. ఈ చెట్లు ఏంది? అవి మునగ చెట్లే. మునగ చెట్లేనా? ఇవి మల్లె చెట్లు. ఇది ఏంది గులాబీ చెట్టు. ఇవి ఇటు ఇవి ఉన్నాయి కొన్ని, చాలా ఇట్లు ఉన్నాయి. ఇటు ఎర్రగనరు, తెల్ల పచ్చగనరువులు. ఇవి కాగితాల చెట్లు. ఇవి మర్రి చెట్లు. ఇవి ఇవి ఎముకలు. ఏం చేస్తారు తర్వాత? అంటే పబ్లిక్ ఇస్తారా, జనాలకు ఇస్తారా? పబ్లిక్ ఇస్తారు, ఇళ్ళకి రోడ్ ఎంబడి పెడతారు. ఫ్రీగానే ఇస్తారా? ఫ్రీగానే. ఏం చెట్లు ఇవి? మర్రి చెట్లు. మర్రి చెట్లు. మర్రి చెట్లు వేస్తారు అయితే. ఇవి దాదిమ్మ చెట్లు. ఎట్లా మరి దీనికి వాటర్ ఎట్లా అమ్మా? దగ్గర వాటర్ పడతారు కదా సార్. ఎట్లా పడతారు? పైప్ వేసి పడతారు. పైప్ వేసి పడతారా? నల్ల ఉందా ఇక్కడ? నల్ల ఉంది, అప్పుడు లేకుండా ఇప్పుడు ఉంది నల్ల. అప్పుడు నల్ల లేకుండా? లేకుండా. ఇప్పుడు అప్పుడు ఎట్లా పోసేది మరి వాటర్? అప్పుడు గిట్న పట్టుకొచ్చి పోసేదట. ఇప్పుడు నల్ల ఎవరు ఏంచారు ఇక్కడ? సర్పంచ్. ఎవరు సర్పంచ్? ఎంతగా కుమ్మర అయిన నుండి కురమైన. ఎవరు, ఏం పేరు? పేరు రాకల శ్రీని. రాకల సంతోష శ్రీనివాస. సో ఎట్లా రాకల సంతోష శ్రీనివాస్ ఏమైనా పనులు చేస్తున్నారు ఇక్కడ? చేస్తున్నారు మంచిగా. ఇప్పుడు ఈ ప్రకృతి వనంకి మంచిగా చేస్తున్నా. ఏం సేవ చేసిండు ఇక్కడ? ఇగో ఈ జాలి వేయించిండు. జాలి వేయించిండా? తీగ చుట్టించిండు. దేనికి మరి తీగ? చెట్లకు. దీని వల్ల యూజ్ ఏంది అంటున్నా? నీడనేమో. మీ వల్ల? ఇప్పుడు ఇది జాలి వేయడం వల్ల యూజ్ ఏంది అంటున్నా? చెట్లకు నీడ, ఎండకు చచ్చిపోకుండా. ఓకే ఓకే. ఇది ఏందమ్మా చుట్టూ తీగల వైర్లు వేసారు కదా? కోతులు మేకలు రాకుండా కడీలు నాటిపించి తీగ వేయించారు. ఎవరు వేయించారు అది? సర్పంచే. సర్పంచ్ వేయించిందా? సర్పంచ్ వేయించి. అక్కడ బోర్ వేయించారు ఎందుకు మరి? నీళ్ళకే. వాటర్ పడలే మరి? ఏమో ఎంబడే ఏమో సార్. పడలేనట్టు. సో ఇప్పుడు ఇది అంటే తాజ్పూర్ గ్రామ సర్పంచ్ చేస్తుంది ఇదంతా. ఏది మన పైన జాలి వేయించడం కానీ, మోటార్ ఏది మన నల్ల వేయించడం కానీ, అది అవి అది కూడా ఆయన చేయించిన? రామస్వామి ఉన్నాడు, ఇంట్లో ఉంటాడుగా. ఆయన కూడా ఉంటాడు. ఆయన కూడా ఉంటాడు. ఆయన ఈయన కలిసి ఉంటారు. చెప్పయ్య మళ్ళీ అటు ఇటు మళ్ళీ అనగల.
అలా అటు ఇటు ఇది ఈ కడీలు జాలేయించడం వల్ల ఏంది ఉపయోగం? దేని వల్ల ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? మేకలు రాకుండా చెట్లు తినకుండా వేపించారు. రోజుకి ఎన్నిసార్లు వస్తారు వాటర్? ఇక్కడ రోజుకు 2 సార్లు పడతారు. పొద్దున సాయంత్రం పడతారు. అచ్చా, ఈ మేక మీదేనది? మాదే సార్. మరి ఆ మేక తినది అక్కడ దొరకవట. తినది. బాగుంది ఇక్కడ. బాగుంది. అయిపోయినాయి. ఈ మొక్కలన్నీ ఎప్పుడు ఇస్తారు జనాలకు, పబ్లిక్ కి? వర్షాలు పడ్డప్పుడు ఇస్తారు. అంతకుముందు ఆరిపోతాయి కదా సార్, ఇప్పుడు పెట్టినా కానీ ఆరిపోతాయి. వర్షాలు పడితేనే పెడతారు. ఎండకాలం మారిపోతాయి. ఏం పని? ఇదే పని చేస్తావా, ఇంకేం పని చేస్తావా? అన్ని పనులకు పోతా సార్. ఇక ఆయన రమ్మంటే వస్తా, లేకుంటే లేదు. అంతే కదా. మీ ల్యాండ్ అంతా గవర్నమెంట్ కావచ్చు? గవర్నమెంటే. ఏం చెట్టు అది? పిచ్చి చెట్టు. ఏం పేరు మన పేరు? నా పేరు బింగారున. మీరు ఇక్కడ ఆశా వర్కరా? నేను ఆశా వర్కర్. ఎన్ని ఇయర్స్ చేస్తుంది ఇక్కడ మీరు? నేను 2006 నుంచి చేస్తాను. 20 సంవత్సరాలు అయితే. ఎవ్రీ మంత్ హెల్త్ క్యాంప్? హెల్త్ క్యాంపు, ఎన్సిడి క్యాంపు పెడతాము. మళ్ళీ విహెచ్ఎండి, విహెచ్ఎస్ఎన్సి మీటింగ్ చేస్తాం. సో ఈ 100 రోజుల సర్పంచ్ పాలనలో ఈ ఆయుష్మాన్ భవనానికి, ఆయుష్మాన్ సెంటర్కి ఇక్కడ లోకల్ సర్పంచ్ ఎవరైనా ఏమైనా సాధన చేసిరా? మేము అప్పటి నుంచి అయినా అడుగుతున్నాం, మాకు ఒక రూమ్ కావాలి. ఇప్పుడు మందులు వస్తున్నాయి కదా, బీపీ షుగర్ క్యాంపు పెడుతున్నాం కదా, ఈ మెడికల్ క్యాంపుకు ఈ మందులకు రూమ్ కావాలంటే ఎవరు మాకు ఇయ్యలే. అప్పుడు ఇప్పుడు ఆయన సురేష్ ఉన్నప్పుడు అడిగినాం, ప్రతి గ్రామ సభలో అడిగితే చేపిస్తా అన్నాడు. కొంచెం పని కూడా మొదలు పెట్టింది, ఇది వాష్రూమ్కు, అది ఆపేసింది. ఇక వీళ్ళంతా సామాన్ వేసి పెట్టిరు. ఇప్పుడు రాకల సంతోష శ్రీనివాస్ సర్పంచ్ అయిన తర్వాత ఇక మా ఇబ్బందులన్నీ చూసిండు. మాకు 2వ శనివారం 4వ శనివారం వ్యాక్సిన్ అవుతుంది, విహెచ్ఎండి మీటింగ్ అవుతుంది. మళ్ళీ ప్రోగ్రామ్ ఎన్సిడి ఇప్పుడు క్యాంపులు పెడుతున్నాం కదా, అట్లా మాకు మేడం వాళ్ళు వస్తే కూడా వాష్రూమ్కి ఇబ్బంది అయ్యేది, వేరే వాళ్ళ ఇళ్ళలో తీసుకుపోయేది. ఇప్పుడు ఆయన 4 రోజులలో ఇది రెడీ చేసిండు, సున్నం వేపించిండు, ఫ్యాన్లు, ఈ ఫర్నిచర్ అంతా చేసిండు. మాకు మందులు పెట్టుకొని కూడా ఇచ్చిండు. ఇప్పుడు మేము ప్రతిరోజు ఇది తీస్తున్నాం. 2వ శనివారం 4వ శనివారం పిల్లలకు ఇమ్యునైజేషన్ చేస్తున్నాం. మాకు ఇబ్బంది లేకపోతే ఇప్పుడు గ్రామ పంచాయతీ మధ్యలో అయింది, అందరు వస్తారు ఇక్కడికి. గర్భిణీ స్త్రీలకు ఇట్లా మంచిగా ఉంది. గర్భిణీ స్త్రీలు కూడా మంచిగా ఉంది. సో ఇది పరిస్థితి. ఈరోజు మనం 7:30కి వచ్చినాం ఈ గ్రామానికి, అంటే భువనగిరి మండలంలోని తాజ్పూర్ గ్రామానికి. సో ఈ గ్రామానికి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, దాదాపుగా ఒక 2-3 మంత్స్ నుంచి నేను ప్రతిరోజు పేపర్లల్లా, టీవీలల్లా, సోషల్ మీడియాలల్లా ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం పైన ఇక్కడ ఉన్న సర్పంచ్ ఎవరైతే ఉన్నారో రాకల సంతోష్ శ్రీనివాస్ అని చెప్పేసి చూస్తున్నాం మనం. సో నేను అబ్జర్వ్ చేస్తున్నా, అసలు ఇవన్నీ వాస్తవాలా కాదా, తను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా, అభివృద్ధి పనులన్నీ కూడా వాస్తవాలు కాదా తెలుసుకుందామని చెప్పేసి ఈరోజు మనం విలేజ్కి వచ్చినాం. సో దాదాపుగా చాలా మంది కలిసినాం మనం, ఒక ఇయర్లో ఒక 100 మంది కలిసినాం మనం. సో ప్రతి ఒక్కరి నోట నుంచి కూడా తను చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పడం జరిగింది. సో నేను ఏమంటా అంటే, నిజంగా వాస్తవానికి ఒప్పుకోవచ్చు, ఇది 100 రోజులలో, కేవలం తను సర్పంచ్గా గెలిచిన 100 రోజులలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది ఇక్కడ. సో ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి సర్పంచ్లు ఉండాలి. సో మెయిన్గా CRTV ఫోకస్ అవుతున్న విషయాలు ఏంటంటే, జెన్యూన్గా ఎవరిని అడిగినా, మనము తాజ్పూర్ గ్రామంలో ఎవరిని అడిగినా కానీ స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళు. ఈ 100 రోజులలో రాకల శ్రీనివాస్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి, తను చేసిన మంచి పనుల గురించి స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఈ వీక్లో మాత్రం 100 రోజుల సర్పంచ్ పాలనలో ద బెస్ట్ సర్పంచ్ రాకల సంతోష్ అని CRTV ద్వారా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.